హాయ్ అండి. నమస్కారం అండి. మనం ఇప్పుడు మెత్తటప్పచ్చలు చేయబోతున్నాం. చేసి ఇవి చిట్టి చిట్కాలు అని ఒక ఛానల్ ఉందండి నాకు. దానిలో అప్‌లోడ్ చేయబోతున్నాను. ఇంకా ఉండేదేముంది ఇదే 20,000 మంది సబ్‌స్క్రైబర్లున్నారు. మీరందరూ ఈ ఛానల్‌ని కూడా పావని విచారపుని ఆదరించినట్టే ఆదరిస్తారని, ఈ వీడియోలు కూడా పుష్ చేసే అవకాశం నాకు మీ అందరూ కల్పిస్తారని అనుకుంటున్నాను. అయితే ఈ పిచ్చప్పచ్చలు అదే మెత్తటప్పచ్చలండి. మనాళ్ళు మెత్తటి చెక్కలని కూడా అంటారు. అది చేసే విధానం, తయారు చేసే విధానం నేను చెప్పబోతున్నాను. ఇది మీ అందరికీ వచ్చిన పిండి వంటే అయినా నాకు వచ్చింది కదా! నేను వీడియో చేసి అప్‌లోడ్ చేస్తున్నా. ఓకేనా? ముందుగా బియ్యపిండి తీసుకుని బాగా జల్లించి ఒక గిన్నెలో పోసి ఉంచండి. 200 గ్రాముల బియ్యపిండి తీసుకోండి. అలాగే ఒక పావు కిలో దాకా ఉల్లిపాయలు తీసుకుని అవి సన్నగా తరిగి పెట్టుకోండి. మరీ సన్నగా కాకపోయినా కాస్త ఓ మోస్తరుగా తరిగి అలా ఉంచేసుకోండి. ఇంకా ఇప్పుడు సాల్ట్ వేసి ఉల్లిపాయల్ని గట్టిగా కలిపేసేయండి. కలిపిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి కూడా తరగండి. తరిగినా ఓకే, ఇలా కత్తిరితో కట్ చేసినా ఓకే. కట్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి తర్వాత జీలకర్ర కొంచెం పట్టుకుని నలిపి వేయండి. నలిపి వేస్తే దానికి ఉన్న మంచి స్మెల్ ఈ మెత్తటప్పచ్చలకు పట్టిద్ది. బాగుంటుందన్నమాట ఆ స్మెల్. అది నలిగిన తర్వాత అయితే జీలకర్ర అయితే తర్వాత ఇది పొడిపిండి వేసి బియ్యపిండి పొడిపిండి వేసి కలపండి బాగా. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు నీళ్లు వేసి కలపండి. నీళ్ళు వేసి కలిపి 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 బాగా కలిపేసి అది చక్కగా ఒక శుద్ధలాగా చేసి ఉంచేయండి. దాన్ని చక్కగా చిన్న ముద్దలు చేసుకుని ఆ ముద్దల్ని ఇలా పూరి ప్రెస్ మీద పెట్టి ఒత్తుకోవాలి. చూడండి దీనిలో నా మాటలు పూరి ప్రెస్ దూరం అయిపోయింది. మాటలు ఒకసారి చెప్తున్నాను, పూరి ప్రెస్ తర్వాత వస్తుంది. సాజిత అమ్మా, నిన్ను చూసే నేను పిండి వంటలు చేయటం స్టార్ట్ చేశానురా. నిన్ను చూసే నువ్వు చిన్నదానివైనా ఎంత బాగానో వంటలు చేస్తున్నావు. నేను కూడా చేద్దాం అనిపించిందిరా. చేస్తా. వీలైతే సాజిత చేసిన వంటలు చూసి కొన్ని చేస్తాను. ఒకటో రెండో అన్నా చేస్తాను రా సాజిత నీ వంటలు. చేయాలి. అలా నీ వీడియో చూసుకుని చేస్తాను అనుకుంటున్నాను. ఓకేనా? అయితే ఇంకా పూరి ప్రెస్ మీద ఒక పాలిథిన్ కవర్ ఉంచి మెల్లగా ఇలా చిన్నగా ప్రెస్ చేయండి దాన్ని. చిన్నగా ప్రెస్ చేయటం బెటర్ అని నా ఉద్దేశం. సరే సాజిదా, అసలు నువ్వు చేసిన వంటకాలు అసలు ఎంత ఎంత బాగుంటున్నాయి. మీ అందరూ వీలైతే సాజితా ఛానల్ చూడండి. ఇంకోటి మై లైఫ్ అని ఇంకొక ఛానల్ ఉందండి. గౌతమి గారు బెంగళూరు అనమాట. ఆమె ఛానల్ కూడా చాలా బాగుంటుంది. శ్రీనివాసమ్మ వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా చందమామ కథల సుశీల వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ ఇస్తుంటారు అందరికీ. ఇంకా మన రాధిక రంగవల్లి, శ్రీనివాసమ్మ ఇంకా ఉన్నారు మన వారంతా. నాకు ఒక్కొక్కరు గుర్తు రావట్లేదు. సరే అయితే మెల్లగా అనమాట, చాలా మెల్లగా ప్రెస్ చేసుకుని చితక్కండా ఆ పచ్చి వేసి, అంటే పూరి ప్రెస్ గట్టిగా వచ్చారనుకోండి ఆ పచ్చి ఎదిరిపోయిద్ది. అందువలన బాగా వేపి తీసేయండి. నెంబర్ 1గా ఉంటాయి ఇవి. 2 days నిల్వ ఉంటాయి బాగా కాలితే. లేకపోతే 1 dayనే. ఎక్కువ కాలిపోతే మాత్రం ఒక్కరోజే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మీ అందరూ మెత్తటప్పచ్చలు చేయండి. ఎలా చేశారో నాకు చెప్పండి తర్వాత అయినా. ఓకేనా? బాయ్ అండి. నమస్తే. ఈ చిట్టి చిట్కాలు ఛానల్ గట్టిగా ఆదరించండి మీ అందరూ. ఓకేనా? అందరూ చూడండి. బాయ్.